హాయ్ హలో వెల్కమ్ టు వాట్ ఏ టేస్ట్. ప్రతిసారి కూడా ఇంట్లో రకరకాల వంటకాలు తయారు చేసుకుంటాం, తింటూ ఉంటాం. కానీ ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు బయటికి రెస్టారెంట్కి వెళ్తాం. కానీ రెస్టారెంట్కి వెళ్ళడం ఇష్టం లేని వాళ్ళకి ఇంట్లోనే ఏదైనా కొత్త వంట చేసుకోవాలంటే ఎలా? మన వాట్ ఏ టేస్ట్ చూస్తే సరిపోతుంది కదా. రకరకాల వంటకాలని పరిచయం చేస్తున్నాం. మరి అందులో భాగంగానే ఈరోజు కూడా మీకోసం మరో డిఫరెంట్ వంటకాన్ని పరిచయం చేయడానికి మేము వచ్చేసాం వెంకటగిరిలో ఉంటున్న జ్యోత్స్నా గారి కిచెన్ కి. సో ఇక్కడ ఏమాత్రం లేట్ చేయకుండా డిఫరెంట్ వంటకం ఏంటో తెలుసుకుందామా? హలో జ్యోత్స్నా గారు. హాయ్ చందన గారు, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మీరు బాగా బిజీగా ఉన్నట్లున్నారు. చాలా అండి, న్యూ ఇయర్ వస్తుంది కదా, ఇంకా చాలా బిజీగా ఉన్నాం. ఓ ఓకే కదా. స్పెషల్స్ ఉంటాయా న్యూ ఇయర్ కి? చాలా వస్తుంది, క్రిస్మస్ వస్తుంది, చాలా చాలా స్పెషల్స్ ఉంటాయి. చూసారా, ఫెస్టివల్స్ వచ్చినా ఏదైనా స్పెషల్ డేస్ వచ్చినా అన్నిటికీ బిజీ. మీరు బిజీ, మేము బిజీయే. తప్పకుండా అది కదా, రెండు ఫీల్డ్స్ అలా బిజీగా ఉండే ఫీల్డ్స్ అన్నమాట. సరే, ఈ రోజు మనం వ్యూవర్స్ కోసం ఎలాంటి వంట తినడం? చాలా ట్రెడిషనల్ వంట అండి ఇది. ఓ ఓకే. పులుసు తెలుసు కదా, పులుసులో అంటే నాన్ వెజ్ అనుకోకండి, ఓకే వెజ్. పెసరపప్పుతోని పెసరపప్పు పునుకులు పులుసు. బాగుంటుంది. కాకపోతే మీరు వండితే ఎలా ఉంటే తెలుసు. ట్రెడిషనల్ గా అంటే నేను ఎప్పుడు చిన్నప్పుడు తిన్నారు. సో దానికి ఏం కావాలో చెప్తాను. చింతపండు పులుసు, జింజర్ గార్లిక్ పేస్ట్, గరం మసాలా, టమాటా, పసుపు, గ్రీన్ చిల్లీ, కొత్తిమీర, ఆనియన్, ఆయిల్, పెసరపప్పు పేస్ట్, కారం, జీలకర్ర, సాల్ట్. సో మీ బాధ్యతగా అన్నీ చెప్పేశారు కదా, మరి పప్పు ఎలా రెడీ చేశారో కూడా చెప్పాలి. ఏం లేదు, ఇప్పుడు మనం పెసరట్టుకి ఏదైతే రెడీ చేసుకుంటామో సేమ్ అలాగే ఇందులోని ఒక 2 గ్రీన్ చిల్లీ వేసాను అంతే. ఓకే. సో ఇంకేం వేయలేదు. నానబెట్టి నానబెట్టి వాటర్ ఏమి వేయద్దు అసలు, ఉత్తి పప్పే మిక్సీ చేసుకున్నాను. దాంట్లో ఒక 2 గ్రీన్ చిల్లీ వేసుకున్నాను. ఓకే ఫైన్. సో ఫస్ట్ మనం ఆయిల్ వేడి చేసుకుందాం అండి. మీ మదర్ లేదంటే వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్న వంటనా మీరు? అదే మీరు చెప్పారు కదా, మీరు ఇందులో ఇంకేదో చేసి ఉంటారు. లేదు, ఇదైతే ప్యూర్గా మా మదర్ చేస్తారండి. ఓకే. అంటే మా మదర్ దగ్గర నుంచి నేను చూశాను. ఆమె మాకు చిన్నప్పుడు, అంటే ఇప్పుడు నాన్ వెజ్ తినని రోజులు అలా ఉంటాయి కదా, సో ఆ టైంలో నా మమ్మీ ఏదైనా కొంచెం పుల్లగా తినాలనుంది, పులుసులు తినాలని ఉంది అంటే చక్కగా చేసి పెట్టేవారు అనమాట. సో ఆయిల్ హీట్ అయింది కదా, ఇంకా కొంచెం అవ్వాలి. ఓకే, జస్ట్ ఒక 2 minutes. ఈలోపు ఏం చేద్దామంటే దీంట్లో కొద్దిగా జీలకర్ర వేసుకుందాం. ఓకే. ఇందులో ఉప్పు వేసారా? లైట్గా వేసాను, లైట్గా ఉప్పు వేసాను ఆల్రెడీ. ఇందులో అస్సలు నీళ్ళు యాడ్ చేయకూడదు కదా, అయినా కొంచెం పలుచగా అయిపోతుంది. మినిమం ఎంత టైం పడుతుందండి ఇది నానడానికి పప్పు? ఒక 1 hour. అంటే మార్నింగ్ లేచిన వెంటనే అలా పప్పు గుర్తుపెట్టుకొని నానబెట్టుకుంటే మనం నార్మల్గా మళ్ళీ వంట చేసుకునేటప్పటికి చేసేసుకోవచ్చు. ఓకే. సో ఒకసారి చెక్ చేద్దాము అయిందో లేదో. ఓకే ఓకే అయింది. సో ఇప్పుడు వేసుకుందాము. ఓకే, చిన్న వేసుకుందాం చక్కగా. ఓకే. సో వేసుకునేటప్పుడు అందరూ కొంచెం చెయ్యి జాగ్రత్తగా చూసుకోండి. నేర్చుకునే వాళ్ళకి స్పూన్తో వేసేస్తున్నారు ఈ మధ్య, అంతే. చేత్తో వేస్తారా? స్పూన్తో కూడా వేసేస్తున్నారు. లేదు, యాక్చువల్గా ఏంటంటే చేత్తో వేసుకుంటే ఆ టేస్ట్ వేరు. చేత్తో ఏం చేసినా టేస్ట్గానే ఉంటుంది. ఇంకా ఏంటంటే తినేటప్పుడు కూడా దయచేసి స్పూన్ మానేసి చక్కగా చేత్తో తింటే ఒంటికి ఆరోగ్యంగా ఉంటుంది. తినే తిండి చాలా రుచిగా అనిపిస్తుంది. మేము ఏంటంటే ప్రతిరోజు స్పూన్తో టేస్ట్ చేయాల్సి వస్తూనే ఉంటుంది. సో కొద్దిసార్లు ఏమనిపిస్తుంది అంటే ఇంక చెయ్యి వాడడం మానేస్తామేమో అనిపిస్తుంది. ఓకే. అందుకే ఈ మధ్యలో నేను ఏం చేశానంటే చక్కగా స్పూన్ అవి మానేసి చేత్తో తినడం మొదలుపెట్టాను. సో పెసర పునుకుల పులుసు రెడీ అవుతుంది. మంచి ట్రెడిషనల్ వంట. దీంట్లో మనం ఫస్ట్ అయితే ఇలా స్నాక్ లాగా చాలామంది వేసేసుకొని తినేస్తారు. అంతటితో కాకుండా ఇది వరకు చిన్నప్పుడు నాకు గుర్తుంది, ఇలా కొన్ని మిగిలిపోయినవి వాటితో తర్వాత కూర వండేసేవాళ్ళు, ఇలా పులుసు పెట్టేసి. చాలా బాగా అనిపించేది, కానీ చాలా రేర్గా చేస్తుండేవాళ్ళు. ఇది నిజంగానే ఒక మెయిన్ వంటలాగే దీన్ని తీసుకుని వండుకోవచ్చు కూడా టైం ఉన్నప్పుడు తీసి. సో ఒక్కసారి కలుపుకుందాం. చూడండి చక్కగా ఎంత బాగా వచ్చాయో. సో ఇలాంటి ట్రెడిషనల్ వంటలన్నీ చిన్నప్పటి నుంచి మీరు ఏ వయసు నుంచి చేశారు? వంటలు చెప్పండి.
నేనైతే అసలు 5th క్లాస్ నుంచి, అమ్మో. అంటే 5th క్లాస్ హాలిడేస్ అవి వస్తాయి కదా, మా మమ్మీకి హెల్ప్ చేస్తుండే. ఓకే. యాక్చువల్గా ఏంటంటే మా పెద్దమ్మ ఉన్నారు, సో ఆమెకి నేను చాలా, మమ్మీ కన్నా ఎక్కువ పెద్దమ్మ దగ్గర నేను పెరిగాను. సో ఏంటంటే వాళ్ళది బాగా పల్లెటూరు అనమాట, ఆమె దగ్గర నేర్చుకున్నవి అయితే చాలా ఎక్కువ. ఓకే. సో ఆమె ఏంటంటే కంప్లీట్ ట్రెడిషనల్ వంటలు, పాత ట్రెడిషనల్ వంటలు అన్నీ ఆమె చేస్తారు. నేను అంటే అప్పుడు ఏంటంటే ఇంకా చిన్నపిల్లలు అని చెప్పేసి వద్దు మా మీరు ఉండండి అట్లా ఉండండి అని, అయినా కూడా అలా ఇంకా 10th వరకు ఆల్మోస్ట్ వచ్చేటప్పటికి వంట అంటే ఏంటో. ఓకే. కానీ అప్పుడు అనుకుని ఉండరు కదా ఇది ఒక ఫీల్డ్ ఉంది, ఇది ఒక లేదు. యాక్చువల్లీ నా 10th తర్వాత నేను ఈ ఫీల్డ్లోకి రావాలి, అప్పుడే రావాలి. ఓకే. సో బట్ ఏంటంటే అప్పుడు నేను జాయిన్ అవ్వలేకపోయాను, ఎందుకంటే అప్పుడు అంటే ఉండే ఏరియా అవన్నీ కొంచెం పల్లెటూరు. సో అప్పుడు ఇంట్లోకి వస్తామంటే ఎవరికి ఇంకా అర్థం కాదు. సో ఆ తర్వాత ఐడియా నాలెడ్జ్ లేదు దీని మీద. సో బాగా ఇంకా చదువుకొని ఆల్రెడీ నేను 2 గ్రాడ్యుయేషన్స్ చేశాను. ఓ, ఏంటేంటి చేశారు? నేను BA ఎకనామిక్స్ చేశాను, అది కాకుండా మళ్ళీ హోటల్ మేనేజ్మెంట్ చేశాను, మధ్యలో ఇంకా మధ్యలో MA చేశాను. ఓహో. సో ఇంకా అలా అయిపోయింది. ఇంకా ఈ BA MA చేసి అటు మళ్ళీ ఆల్రెడీ నేను ప్రిపేర్ అయిపోతే ఓ పని అయిపోయేదేమో, గట్టి కూర్చొని. సివిల్స్లో ప్రిపేర్ అయినా వాళ్ళు కంపల్సరీ ఫుడ్ తినాలి, మనమే పెట్టాలి. సో అందుకే ఏంటంటే నేను అందరికీ ఫుడ్ పెట్టదే ఎంచుకున్నాను. సో అంటే బేసిక్గా నేను ఇదే కాకుండా ఏంటంటే నాకు ఇంకొక మంచి హ్యాబిట్ ఉంది. ఏంటి అంటే ఎక్కడెక్కడ కొత్త రెస్టారెంట్స్ పెడతారు కదా, సో అక్కడ కొత్త రెస్టారెంట్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు కొత్త ఫుడ్ ఏం పెట్టారు ఏంటి అవన్నీ నేను వెళ్తూ ఉంటాను రెగ్యులర్గా. ఓకే. వెళ్ళి అక్కడ అంటే ఈ ఫుడ్ ఎలా ఉంది, అందులో ఏంటి కొత్తగా ఉంది అవన్నీ నేను చూసుకుంటూ ఉంటాను. ఓకే. చక్కగా క్రిస్పీగా కరకరలాడుతున్నాయి. సో ఎప్పుడైనా పప్పన్నం సాంబార్ అట్లా చేసుకున్నప్పుడు సైడ్ స్నాక్స్ ఈవినింగ్ చక్కగా పిల్లలకి ఇట్లా వేసి ఇందులోని ఆనియన్స్ అవి వేసి పెట్టుకున్నా కూడా. మీకు వచ్చిన మంచి వంటకం ఏంటి? అన్నీ వచ్చు, నేను అలా కాదన్ను, బట్ మీకు బాగా నచ్చేది, మీరు స్పెషలైజేషన్ ఇందులో ఉంది అనిపించుకునే ఒక వంట ఒకటి చెప్పండి. రాజుగారి కోడిపల్లం. సో ఇప్పుడు స్టార్ట్ చేసుకుందామా? ఏం చేద్దాం ఇప్పుడు? ప్యాన్ పెట్టారు, ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకుందాం. ఓకే. ఫస్ట్ ఆయిల్ వేసుకుందాం. ఏం ఆయిల్ ఇది? మామూలు ఆయిల్ అయినా అంటే గ్రౌండ్నట్ ఆయిల్ ఏదైనా పర్వాలేదు, నేను అన్ని యూస్ చేస్తాను. ఓకే. ఇప్పుడైతే ఇది సన్ఫ్లవర్ ఆయిలే. ఓకే. సో పులుసు కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. సో వేసుకున్నాం అందుకే కొత్తగా. ఓకే. అప్పుడప్పుడు వంటలు చేస్తుంటేనే ఎక్కడో చోట కాలుతూ ఉంటుంది. మీరు అన్ని సార్లు వంటలు చేస్తూనే ఉంటారు, ఒక్కొక్కసారి ఫాస్ట్గా చేయాల్సి ఉంటుంది, కొంచెం చేతులు వేళ్ళు కాల్చుకునేది ఎక్కువ అవుతుంటుందా? లేదు అంటే ఉంటుంది, లేదని చెప్పను. ఓకే. కాకపోతే ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఉంటారు, కొంచెం జాగ్రత్తగా చేయాలి. సో ఇది హింగ్ అండి. ఓకే. సో ఇంగువ వేసుకుంటున్నాను. ఇంగువ 1 స్పూన్. హింగ్ అని చెప్పండి, ఎలా అన్నా చెప్పండి, లే అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది, కాని వాళ్ళకి నేను తెలుగులో చెప్పా ఇంగువ. అంతే కదా, ఇంగువే కదా. ఇంగువే. మళ్ళీ ఫైన్ చాప్ ఆనియన్స్ వేసుకుంటాం. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక గ్రేవీ ట్రై చేస్తాను. ఇలా ఫైన్ చాప్ చేసి ఆనియన్స్ టమాటో వేసి మీతో ఉప్పు కారం వేసేస్తే టేస్ట్ బాగుంటుందా, లేదంటే మసాలా బాగా వేసుకుంటే బాగుంటుందా? ఈ కూర కాదు మామూలుగా. సో గ్రీన్ చిల్లీ వేసుకుందాం. అంటే ఏం చేసినా నిదానంగా చేయాలి. ఇప్పుడు ఆనియన్స్ వేసుకున్నాను, అవి కొద్దిసేపు మగ్గాలి, ఫ్రై అవ్వాలి. ఇది ఫ్రై అయిన తర్వాత ఫస్ట్ వంట చేయాలంటే చాలా ఓపిక ఉండాలి. మరి రెస్టారెంట్లో ఆర్డర్స్ వచ్చినప్పుడు కొంచెం కంగారు పెడుతుంటారు కదా, అప్పుడు ఎలా? అంటే దానికి తగ్గట్టుగా మేము ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉంటాం. అదే కొన్ని ఆల్రెడీ రెడీ. ఏ ఆర్డర్ అయినా సరే మినిమం 10 నుంచి 15 మినిట్స్లో ఇవ్వాలి. అది ఏ ఆర్డర్ అయినా కానీ, ఇదైనా కావచ్చు లేకపోతే ఇంకేదైనా కావచ్చు. సో ఆ మాత్రం మరి కొంచెం ఫాస్ట్గా ఉండిపోతే వచ్చిన కస్టమర్స్ కూడా ఇబ్బంది పడతారు కదా. సో సాల్ట్ వేసుకుందాం. ఓకే. అవును, మీరు స్పెషల్గా ఏది వండుతానన్నారు? రాజుగారి కోడిపల్లి. రాజుగారి కోడిపల్లి. అది రాజుగారి కోడిపల్లి మెత్తగా వస్తుంది కదా, అంటే రకరకాలుగా ఉంటుందా? కొంతమంది చాలా వెట్గా చేస్తారు, చాలా మందికి నచ్చదు. లైక్ అంటే అవును, అదే
బట్ ఏంటంటే చాలా మందికి నచ్చదు, కొన్నిసార్లు తినలేరు. అందుకే ఏంటంటే అంత వెట్గా రాదు, తింటున్నప్పుడు మాత్రం చక్కగా మెత్తగా తింటుంటే ఆ పీస్ అందులోని బాగా ఉడుకుతుంది కాబట్టి పీస్ కూడా చాలా కమ్మగా ఉంటుంది. అసలు తింటుంటే ఇంకా అసలు నేను ఫస్ట్ టైం రాజుగారి కోడి పలావు చూద్దామని ట్రై చేశాను. నో చూద్దామని రెస్టారెంట్ ఆర్డర్ చేసి తిన్నాను. ఓకే, ఎలా ఇంట్లో చేయలేదు. బాగుంది, చాలా నచ్చింది నాకు, కానీ ఇంట్లో చేయడానికి రాలా. కొద్దిగా పసుపు వేద్దాం. ఓకే, సో ఈసారి ఒక పని చేద్దాం, తప్పకుండా ఈసారి మీరు వచ్చినప్పుడు మీకు మన వంత ఛానల్ ప్రేక్షకులందరికీ కూడాను రాజుగారి కోడిపల్లి ఎలా చేయాలో చూపిస్తాను. చాలా సింపుల్ గా అయిపోయేట్టుగా, ఎక్కువ కష్టపడకుండా సింపుల్ గా అయిపోయినట్లాగా. సో నెక్స్ట్ టైం రెడీగా ఉందాం. రకరకాల పులావులు, బిర్యానీలు ట్రయల్ చేస్తూనే ఉంటాను. నాకైతే అసలు ఇంకా పులావ్లో దగ్గర ఒక 300 నుంచి 500 వెరైటీస్ చేస్తాను నేను. అవునా? ఎందుకంటే నాకు చాలా ఇష్టం. సో పులావులు, బిర్యానీలు అవన్నీ నాకు చాలా ఇష్టం. సో అందులో ఇంకా దేనితోనైనా చేసేట్టుగా అన్నమాట. ఓకే, ఇంకోటి కాశ్మీరీ పులావ్లోన ఈ ఫ్రూట్స్ వేస్తారు, బాగుంటుంది. చాలా మంది కొంతమందికి నచ్చదు, కానీ ఇలాగే కొన్ని పెక్యులర్ టేస్ట్లు ఏంటంటే బాగుంటుంది, నచ్చుతుంటాయి అంతే. సో టమాటా వేసుకుందాం. ఓకే, బిర్యానీలో ఫ్రూట్స్ ఏంటి అనిపిస్తుంది, కానీ తిన్న తర్వాత చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పుడు మనం మంది అని చెప్పి, అవును, యాక్చువల్లీ అది అరేబియన్ డిష్. అవును, బట్ ఇప్పుడు చాలా ఫేమస్ అయిపోయింది. అందరూ ఇప్పుడు మంది అని చెప్పి దానికే వెళ్ళి ఒక పెద్ద ప్లేట్ లో పెట్టుకొని అందరూ తింటూ ఉంటారు. సో అది కూడా ఏంటంటే ఆ రైస్ కానీ అందులో కూడా సేమ్ ఫ్రూట్స్ వేయరు, కిస్మిస్, బాదాం, నెక్స్ట్ కాజు ఇవన్నీ ఫ్రై చేసేస్తారు. ఆ రైస్ కూడా ఏంటంటే చక్కగా కమ్మగా, అంటే కొంచెం స్వీట్ గా అలా ఉంటుంది. ఓకే, మళ్ళాగా స్పైసెస్ అవి వాళ్ళు యూజ్ చేయరు. ఓకే, సో ఇంకా నేను అంటే మీకు చాలా పులావులు కానీ బిర్యానీలు కానీ ఇంకా స్పెషల్ అంటే బయట మీరు వెళ్ళి రెగ్యులర్గా ఏవైతే తింటున్నారో అవి మీరు ఏవైతే ఇంట్లో చేసుకోలేకపోతున్నారో అవి నాకు చెప్తే నేను మీకు తప్పకుండా చేసి పెడతాను. సో అంటే మీరు చూస్తూ ఉంటారు కదా వంట ఛానల్, సో జస్ట్ ఒక మెసేజ్ పెట్టండి, ఇంకా మేము ఇది నేర్చుకోవాలనుకుంటున్నాము అట్లా నాకు చెప్తే నేను కంపల్సరీ చేస్తాను. ఓకే, షూర్, డన్. ఇప్పుడు గ్రేవీ రెడీ అవుతుంది. ఇది ట్రెడిషనల్ స్టైల్లోనే వస్తుందా అయితే? ఎందుకంటే మీ షెఫ్ స్టైల్లో బాగా ఫైన్గా చాప్ చేశారు కదా అని అడిగాను. అంటే పులుసు అనేటప్పటికి మొత్తం అంతా కూడా చక్కగా మెత్తగా అయిపోయి టమాటాలు అవన్నీ బాగా మగ్గి, ఇప్పుడు మనం ఆ చింతపండు కూడా వేసుకుంటాం కదా, అదంతా అంటే చక్కగా ఇప్పుడు ఇందాక చెప్పాను మీకు గ్రేవీ ఎలాగా ఏంటి అవన్నీ మీకు చెప్పాను కదా, అలాగే ఈ పులుసు వేసుకున్నప్పుడు కూడా అంతా మొత్తం సరిపోయినట్లుగా ఆనియన్ టమాటా అట్లా కాకుండా మొత్తం కలిసిపోవాలి. ఓకే, సో కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్. ఓకే, సో ఈ రెండింటి తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేయచ్చు కదా, అది పచ్చిగా ఏమి ఉండదు. ఇప్పుడు ఇంకా ఫ్రై చేస్తున్నాను కదా. ఓకే, మీకు ఏ టైంలో అయినా ఇంకా అసలు ఇలా వంటలు చేసి బోర్ కొట్టలేదా? అస్సలు లేదా, ఇంకా కొత్తగా. ఓకే, సో కారం వేసుకుందాం. కారం కొంచెం ఎక్కువ పడుతుంది. వేసింది పర్వాలేదు, నేను తింటా కదా. అట్లా అని కాదు, మీరు వేసుకునేటప్పుడు మీకు ఎంత కావాలో అంత చూసి వేసుకోండి. ఓకే, అంటే మీ ఇద్దరం అయితే కొంచెం స్పైసీగా తింటామని ఎక్కువ వేసుకున్నాం. ఇప్పుడంతా అంటే మ్యాక్సిమం ఎవరింట్లో చూసినా పిల్లలు ఉంటారు, తప్పదు, వాళ్ళు చాలా స్పైసీగా తింటున్నారు, మనకన్నా ఎక్కువ స్పైసీ తింటున్నారు వాళ్ళు. సో అలాగే గరం మసాలా వేసుకున్నాం. ఓకే, గరం మసాలా. అబ్బా ఎన్ని మసాలాలు పడుతున్నాయో. ఈ గరం మసాలాలో ఎక్కువ ఏంటి ఉంటుంది? ధనియాల పొడి లేదు, ఇలాచి, దాల్చిన, లవంగాలు ఇవే ఉంటుంది. ఇలాచి, దాల్చిన చెక్క, లవంగా. అంటే ఇందులో పౌడర్స్లో కూడా చాలా ఉన్నాయండి. అవును, అదే ఒక్కొక్క పౌడర్ ఒక్కొక్కలా ఉంటుంది మీకు. సో ఏంటంటే ఒకదానికి ఒక టేస్ట్ వస్తుంది. ధనియాలు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, కొంతమంది ధనియాలు, జీలకర్ర, నెక్స్ట్ రెడ్ చిల్లీ అన్నీ యాడ్ చేస్తాను. సో నేను గరం మసాలా పౌడర్ అంటే ఇవే యాడ్ చేస్తాను. ఒక మన ఇలాచి, గ్రీన్ ఇలాచి, ఒక ఇలాచి, దాల్చిన, లవంగాలు ఫ్రై చేసేసి కొద్దిగా
చేసుకుంటాను. సో అయిపోయింది, ఫ్రై అయింది బాగా. ఓకే. సో ముందుగా మనం పులుపు మీకు ఎంత నచ్చితే అంత వేసుకోండి. సరిపోతుంది. ఓకే. కొద్దిగా ఒక పెద్ద టమాటా ఉంటుంది కదా, అంత చింతపండు తీసుకొని మీరు వేసుకుంటే సరిపోతుంది. ఓకే. సో వాటర్ తీసుకోండి, వాటర్ వేసుకుందాం. వేయండి పర్లేదు, చాలు. ఇప్పుడు కొత్తిమీర ముందే వేసుకుందాం కొద్దిగా. ఓకే. మీరు ఇలా వండుతుంటే నాకు ఈ రోజు మీ ఇంట్లో భోజనం చేయాలనిపిస్తుంది. తప్పకుండా, అందుకే ఆల్రెడీ రైస్ కూడా పెట్టేశాను. అవునా? సో పులుసు వేసుకొని రైస్ వేసుకొని తినేద్దాం. ఓహో, ఇందులో సగం నేనే తింటా. సో అవి కొద్దిగా ఉడికిన తర్వాత అవి వేసుకుందాం. ఓకే. సో ఫైనల్గా ఏంటంటే ఇది చేసుకున్నాక జస్ట్ ఒక 15 minutes అలా మనం పక్కా పెట్టుకుంటే మంచిగా దాని లోపల వరకు వెళ్తుంది. ఓకే. అంటే చక్కగా మగ్గుతుంది, అలాగే అంటే సోప్ చేసుకుంటుంది. ఓకే. సో మరి ఈ లోపు చెప్పండి ఏదైనా ఒక మంచి టిప్. మరి షెఫ్ల నుంచి ఎక్స్పెక్ట్ చేసేది అదే కదా, మామూలు వాళ్ళు వండేదానికంటే మీరు అసలు లేదు. యాక్చువల్గా ఏంటంటే అసలు నేను చెప్పాలంటే ఫస్ట్ నేను చాలా నేర్చుకోవాలి. వంట ఛానల్ ఇప్పుడు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి నాకన్నా చాలా ఎక్కువ టిప్స్ తెలుసు. అవునే, కరెక్టే. మీరు 1-2 షోలు చేస్తే వాళ్ళు 100 షోలు చూస్తారు. సో ఇది వేసేసుకుందాం. ఓకే. ఆల్రెడీ మగ్గిపోయి కదా, నేను తింటా కదా కాబట్టి నా కంట్రిబ్యూషన్ కూడా ఉండాలి ఇందులో. నేను కూడా వేస్తున్నా. పూజ చేస్తాను చూడండి, అలా ఉంది నాకు. అంటే మీరున్నారని అసలు ఇట్లా వేస్తున్నాను. ఇది కొద్దిగా ఉంచుకుందాం. ఓకే, ఇది వేసుకున్నాం కదా, ఒక్కసారి కలుపుకుందాం. మామూలుగా పులుసు వంటలు నెక్స్ట్ డేకి బాగుంటాయి అలా అంటారు. ఇది అట్లా అవసరం లేదు, పర్లేదు. ఎందుకంటే ఇందులోని అంటే ఎక్కువ మరీ నానిపోతే అది ఇట్లా విడిపోతుంది. సో అట్లా కాకుండా కొద్దిగా ఒక 15 minutes అట్లా ఉంచుకుంటే సరిపోతుంది. ఓకే. సో తినడానికి అదేను. ఫైనల్గా ఇంకా కొంచెం కొత్తిమీర పైనుంచి ఇట్లా వేసుకుందాం. ఓకే. మంచి స్మెల్. సో నాన్ వెజ్ పులుసు అంటేనే మనం చాలా ఎక్కువ ఇష్టపడతాం. చేపల పులుసు అని, లేకపోతే ఎగ్ పులుసు అని, రొయ్యల పులుసు అని అట్లా. సో దాని అన్నిటిలో కన్నా కూడా చాలా బాగుంటుంది వెజ్ వాళ్ళకి, చాలా చాలా బాగుంటుంది. ఇది కూడా సేమ్ రైస్తో తిన చాలా మంచి కాంబినేషన్. తినని వాళ్ళు రోటీ పుల్కా దాంతో కూడా తినచ్చు. ఎందుకంటే ఇందులో మనం ఇప్పుడు ఈ పునుకులు ఏవైతే వేసాం కదా, సో అది పులుసు బాగా పట్టుకొని చక్కగా పుల్లగా ఉంటుంది. ఆ రోటీతో తింటుంటే చాలా కమ్మగా ఉంటుంది అన్నమాట, తినడానికి కూడా చాలా బాగుంటుంది. సరిపోతుంది. సో హాఫ్ చేసుకుందాం మనం. ఓకే, ఆఫ్ చేసి సర్వ్ చేద్దామా? సో ఇందులో గ్రేవీ బాగా వస్తుంది కదా, ఇది పులుసు కదా, అదే కావాల్సినంత మంది తినచ్చు హ్యాపీగా. ఒకసారి వండుకుంటే ఇంట్లో ఒక 10 members ఉన్నా హ్యాపీగా అందరికి వచ్చేస్తుంది. సో పైనుంచి కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. ఓకే. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. ఖచ్చితంగా మీరు కూడా చేయండి. ఓకే, మీరైతే టేస్ట్ చేయండి. అలాగే, ఎందుకు చేయను, తప్పకుండా చేస్తా. నోరూరించే పుల్లటి పులుసు రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను టేస్ట్ చూద్దాం అనుకుంటున్నాను. కొంచెం భయంగా ఉంది, హాట్గా ఉంది కాబట్టి పునుగు తినాలా లేదా వద్దులేండి, ఇప్పుడు రిస్క్ కాదు, కాసేపటి తర్వాత తింటా. పులుసు ఎలా ఉందో చెప్తా తిని చూసి. ఓకే. నేను తిని చెప్పాలని మీరు ఏదో చూస్తున్నారు కదా, ఉండండి. అబ్బా, ఎంత బాగుందో. ఆహా, ఎంత బాగుందో.
ఇలా అనుకుంటూ నేను టైం ఇక్కడే గడిపేసేలా ఉన్నా. ఇది ఎలా ఉంది చెప్పాలి కదా, చాలా బాగుంది, కరెక్ట్గా సరిపోయింది పులుపు. ఇది తిందామంటే కొంచెం వేడిగా ఉంది, బట్ ఇది నేను ఆల్రెడీ ఎప్పుడో చిన్నప్పుడు తిన్నాను కాబట్టి నాకు తెలుసు ఇది డ్యామ్ షూర్ చాలా చాలా బాగుంటుంది. ఇంట్లో మాత్రం మీరు కూడా, చాలామంది తెలియని వాళ్ళు ఉన్నారు ఈ జనరేషన్లో కాబట్టి ఈ వంట మాత్రం మీరు ట్రై చేసి చూడండి. ఈజీగానే అవుతుంది. జస్ట్ ఒక 1 అవర్ ముందుగా మీరు అనుకుంటే చాలు, పప్పు నానబెడతారు, తర్వాత ఫ్రై చేసేసుకోవచ్చు. మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని మీరు చూసారా ప్రాసెస్. అఫ్కోర్స్ దీంట్లో ఆల్రెడీ చేయి తిరిగిన వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఇన్ కేస్ మీరు ఎప్పుడైనా మర్చిపోయి ఉన్నా ఇప్పుడు గుర్తు చేసాం కదా, ఈ వంట వండుకొని హ్యాపీగా ఇంటిల్లపాది ఎంజాయ్ చేయండి. సో జ్యోత్స్న గారు, మీ ఫేవరెట్ అన్నారు కదా ట్రెడిషనల్ పులుసు. ఇది ఖచ్చితంగా మా అమ్మగారు దగ్గర నేర్చుకున్నాను కాబట్టి. వేడివేడిగా ఉంది, జాగ్రత్త. చాలా చాలా ఉంది. అవును, కారం కూడా బాగుంది కదా. అది ఇది కాసేపు ఒక 15 మినిట్స్ ఉన్న తర్వాత కారం అన్ని తగ్గిపోతుంది. ఓకే. సో మరి ఇంత మంచి ట్రెడిషనల్ వంటకాన్ని మాకు అందరికీ గుర్తు చేసినందుకు, పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ చందన గారు. చూసారు కదా, మనం మర్చిపోయిన మన ట్రెడిషనల్ వంట పెసర పునుగుల పులుసు. చాలా బాగుంది, నాకు నచ్చినట్లుగా అయితే పుల్లగా కారంగా చాలా 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 బాగా వచ్చేసింది. మీరు కూడా ఇదే విధంగా ఇంట్లో ట్రై చేశారనుకోండి, హ్యాపీగా మీరు కూడా ఈ మంచి ట్రెడిషనల్ వంటని టేస్ట్ చేయొచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, డెఫినెట్గా మీరు కూడా మొత్తం ఎలా ఉందో ప్రాసెస్ అంతా తెలుసుకోండి. మిస్ అయితే యూట్యూబ్లో చూడండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.